అభినవ్ భారత్, నేను రఫీ. మన అభినవ్ భారత్ ఛానల్ ద్వారా ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ సిరీస్ పేరు వచ్చేసి ఉచిత వైద్యం. అంటే ఇక్కడ ఉచిత వైద్యం అనేది ఈ ఉచిత వైద్యం సిరీస్లో రోజుకొక వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉచిత వైద్యం ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా వైద్యం దొరుకుతుందో, గవర్నమెంట్ హాస్పిటల్లో, నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇంకా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు, కొన్ని మిషనరీస్ ద్వారా అయితే ఉచిత వైద్యం అందిస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజల వరకు రావట్లేదు. కొంతమంది ప్రజలకే అది పరిమితం అవుతుంది. అంటే చాలా మంది ప్రజల్లో గవర్నమెంట్ హాస్పిటల్ అన్న ఒక భయం అయితే ఉంది. ఆ భయం ఎందుకుంది అంటే, ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్లు అలా ఉన్నాయి కాబట్టి ఉంది. కానీ ఎప్పుడైతే 2014 తర్వాత అంతా టెక్నాలజీ మారిపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, రాష్ట్రాలు డివైడ్ అయినాయి. అప్పటి నుంచి హెల్త్ మీద ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు. రెండు రాష్ట్రాలు కూడా హెల్త్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎక్కువ రకాలైన ఆపరేషన్స్, ఎక్కువ రకాలైన వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఏ హాస్పిటల్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, అక్కడికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ బస్తీ దవాఖానా. బస్తీ దవాఖానాలు అనేవి హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి ఏరియాలో ఉంటాయి. బస్తీల్లో అంటే బస్తీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో మంచి వైద్యం అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్సే బస్తీ దవాఖానాలు. చాలా మంది వినియోగించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఏమో బస్తీ దవాఖానాలు అంటే ఓన్లీ లోకల్స్ వాళ్ళు మాత్రమే వినియోగించుకుంటారేమో. కోటి జనాభా పైన ఉన్న హైదరాబాద్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతకడానికి చాలా మంది ఉంటారు. ఒక సాధారణ ఉద్యోగి నెలకి 20,000 నుంచి 30,000, 40,000, 50,000 రూపాయలు సంపాదించుకున్న ఉద్యోగి ఒక టైఫాయిడ్ కానీ, ఒక డెంగ్యూ కానీ ఇలాంటి ఒక వ్యాధి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ తక్కువ 20,000 నుంచి 30,000 రూపాయలు అయితే బిల్ అవుతుంది. ఇట్లా 20,000 నుంచి 30,000 అయినప్పుడు వాళ్ళకి వచ్చే నెలకి 50,000 వచ్చినా సరే దాంట్లో జీతం మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం అన్ని సేవింగ్స్లోకి వెళ్ళవు కదా. వాళ్ళ ఖర్చులో 30,000 ఉంటే ఒక 20,000 సేవింగ్స్లోకి వెళ్ళినా 20,000 మళ్ళీ ఇక్కడ అయిపోతున్నాయి. అట్లా ఇదే కాకుండా కొన్ని పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు, పెద్ద వ్యాధులు, ఆపరేషన్ చేసే అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వీళ్ళు సంపాదించుకున్న సంవత్సరం మొత్తం సేవింగ్స్ ఒక 2 లక్షలు సంపాదించుకుంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అక్కడ మొత్తం కూడా ఆ డబ్బులన్నీ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి అప్పుల పాలు అవడానికి, బంగారం కుదవబెట్టుకొని హాస్పిటల్లో చూపించుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద అవగాహన లేకపోవడమే. ఇదే మేజర్ కారణం. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి, చూసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వైద్యం అనేది. మీరు ఎవరైతే డబ్బులు ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సేవలు వినియోగించుకోండి. కానీ డబ్బులు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, చిన్న స్థాయి ఉద్యోగులు, వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు నేను తీసుకున్న ఉచిత వైద్యం సిరీస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బస్తీ దవాఖానా. అసలు బస్తీ దవాఖానా అంటే ఏంది? బస్తీ దవాఖానా అంటే బస్తీలో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి అందుబాటులో మంచి వైద్యం అందించాలి, ఉచిత వైద్యం అందించాలి అనేది ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం అయితే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఈ బస్తీ దవాఖానాలు సిటీస్లో ఉంటాయి. విలేజ్లో ఏమైనా ఉంటాయి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అని ఉంటాయి, పిహెచ్సీలు ఉంటాయి. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా మీరు వెళ్ళి ఉచితంగా వైద్యం అయితే తీసుకోవచ్చు. అంటే అక్కడ చాలా రకాల టెస్టులు ఉంటాయి, చాలా రకాల మందులు ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. ఉదాహరణకు చూసుకుంటే ఈ బస్తీ దవాఖానా ఏదైతే ఉందో, ఇక్కడ బస్తీ దవాఖానాలు ప్రతి ఏరియాలో ఉంటాయి. మీరు లోకలా, నాన్ లోకలా, ఏపీ నుంచి వచ్చారా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా, ఇవన్నీ కాదు. మీకు ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా బస్తీ దవాఖానాకి వెళ్ళొచ్చు. బస్తీ దవాఖానాకి వెళ్ళిన తర్వాత మీరు అనుకుంటారు అక్కడ ఏదో చిన్న కాంపౌండర్ ఉంటారు, లేదంటే ఒక నర్స్ ఉంటుంది అనుకుంటారు. కానీ కాదు. వాస్తవానికి నేను విజిట్ చేసిన, ఫిలిం నగర్లో ఉన్న బస్తీ దవాఖానా విజిట్ చేసిన. అక్కడ చూసుకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్ క్వాలిఫైడ్, అంటే అక్కడ నార్మల్ డాక్టర్స్ ఉండరండి, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లుగా తీసుకుంటారు. కాబట్టి అక్కడ బస్తీ దవాఖానలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఎంతమంది తెలిసి విషయం? చాలా మంది తెలియదు. మనం బస్తీ దవాఖానకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే వ్యాధి ఉన్నదో, మనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉన్నదో, ఆ హెల్త్ ప్రాబ్లం ఆమెకి చెప్పిన తర్వాత, అంటే ఎవరైతే ఉంటారో అక్కడ ఎంబీబీఎస్ డాక్టరు, వాళ్ళకి మనం చెప్పిన తర్వాత వాళ్ళు మనకి సజెషన్ ఇస్తారు. అంటే ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి. ఈ టెస్టులు చేయించుకోవాలంటే మనం బయటికి వెళ్ళి చేయించుకునే పని లేదు, అక్కడే ఉంటారు టెస్టులు తీసుకునే వాళ్ళు కూడా. అది కూడా ఫ్రీగా. అక్కడ 200 టెస్టులు ఫ్రీగా చేస్తారు. తర్వాత టెస్టులు చేసిన తర్వాత మనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో దానికి రిలేటెడ్గా అక్కడ ఆ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర క్లియర్ అవుతుంది ప్రాబ్లం అనుకుంటే అక్కడే మెడిసిన్ రాసైతే ఆ మెడిసిన్ కూడా ఫ్రీకి ఇచ్చి మీకు పంపిస్తారు. అంటే ఇక్కడ బెనిఫిట్లు చూసుకుంటే మనం ఫ్రీగా, అక్కడ ఓపీ ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. తర్వాత ఉచితంగా మనం టెస్టులు చేయించుకోవచ్చు. అది 2,000, 3,000, 10,000 రూపాయల టెస్టులు అయినా సరే ఫ్రీగా చేయించుకోవచ్చు. అంతేకాకుండా అది అయిపోయిన తర్వాత, టెస్టులు అయిపోయిన తర్వాత మెడిసిన్ కూడా మనకి ఫ్రీకి ఇచ్చి పంపిస్తారు. అంటే ఇంత ఉచిత వైద్యం అనేది దొరుకుతున్నప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి డబ్బులు కట్టాలి? నార్మల్గా ఒక వ్యక్తి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ 500 నుంచి 1,000 రూపాయలు ఉంటాయి. పెద్ద హాస్పిటల్ అయితే 1,000 రూపాయల నుంచి 1,500 కూడా ఓపీ ఛార్జెస్ ఉంటాయి. ఇట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసిన తర్వాత అక్కడ వాళ్ళు టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటాయి. చిన్న టెస్టులు అయితే, పెద్ద టెస్టులు అయితే 10,000 కూడా ఉండొచ్చు. ఇట్లా ఈ టెస్టులకి ఓపీకి 1,000 రూపాయలు, టెస్ట్లకి 2,000 నుంచి 3,000. తర్వాత అది అయిపోయిన తర్వాత ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ ఒక 1,000 రూపాయలు. అంటే మొత్తం చూసుకుంటే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయితే అక్కడ వస్తుంది. 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అంటే ఒక సాధారణ మానవుడు, సాధారణ మధ్యతరగతి వ్యక్తి, చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తికి 10,000 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. కాబట్టి ఇలాంటి బస్తీ దవాఖానకి వెళ్ళడం వల్ల సేమ్ అక్కడ ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఈజీగా రావు కదా. కష్టపడి చదువుకొని జెన్యూన్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఆ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇదే టెస్టు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎలా చేయించుకోవాలంటే, మనం అక్కడ బస్తీ దవాఖానకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే డాక్టర్ ఉంటారో, ఎంబీబీఎస్ డాక్టరు, ఆమె కన్సల్ట్ అయ్యి మన ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే
అనుకుంటున్నానని మనం చెప్తే ఆమె టెస్ట్ రాసిస్తుంది. అక్కడే పక్కనే ఉంటారు వాళ్ళు కూడా. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళే రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ తర్వాత మందులు ఏదైతే ఉంటాయో రిపిల్ ప్రాఫిట్ కానీ మీకు కరెక్ట్ ఉంటే మందులు అవసరం లేదు. ఇన్ కేసు అక్కడ ఏదైనా మీకు అటు ఇటుగా ఉంటే మాత్రం అక్కడే మందులు రాసి కూడా ఇచ్చి పంపిస్తారు. అంటే ఇక్కడ మనకి బయట ₹1000 టెస్ట్ అయ్యేది అక్కడ ఫ్రీగా అవుతుంది. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. చిన్న చిన్న ఆర్గనైజేషన్లు నమ్మిన వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్, ఒక ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం అయితే తప్పు చేస్తుందని ఎలా అనుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బస్తీ దవాఖానాల తర్వాత ఇక్కడ అందుబాటులో ఉన్న వైద్యం ఇక్కడైతే ఓకే. ఇక్కడ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే క్లస్టర్స్ అని ఉంటాయి. క్లస్టర్స్ అంటే ఉదాహరణకు తీసుకుంటే గోల్కొండ అనేది ఒక క్లస్టర్. అక్కడ ఆపరేషన్స్, సర్జరీస్ పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అవ్వకపోతే మీకు ఉస్మానియా గాంధీ లాంటి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే వ్యాధులు స్టెప్ బై స్టెప్ ఉంటాయి అనమాట. ఇక్కడ బస్తీ దవాఖాన తర్వాత క్లస్టర్స్, తర్వాత పెద్ద హాస్పిటల్ పంపిస్తూ ఉంటారు. మాక్సిమం అయితే క్లస్టర్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ప్రాణాల మీదకి వచ్చి చనిపోయే పరిస్థితుల్లో మాత్రమే ఈ ఏదైతే ఉన్నాయో ఉస్మానియా గాంధీ లాంటివి పంపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా బస్తీ దవాఖానకి విజిట్ అయినప్పుడు చూడండి, ముస్లిం మహిళలు, ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బస్తీ దవాఖానలో మంచి వైద్యం దొరుకుతుందని వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకుంటారు. ఒక మధ్యతరగతి వ్యక్తి తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ఎఫర్ట్ చేయగలిగితే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఎఫర్ట్ చేయని పరిస్థితిలో ఇలాంటి ఉచిత వైద్యం ఏదైతే దొరుకుతాయి, ఎక్కడెక్కడైతే దొరుకుతాయి అవి తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చే ఉచిత వైద్యం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం ద్వారా మనమైతే ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు. లేదు అంటే ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా దారుణంగా తయారవుతాయి. ఒక్క వ్యాధి చాలు మనిషి యొక్క ఆర్థిక పరిస్థితులను తారుమారు చేయడానికి. ఒక ఆపరేషన్ చాలు మొత్తం అప్పటి వరకు ఆయన సేవ్ చేసుకున్న మనీ, బంగారం మొత్తం కూడా తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి నుంచి ఎక్కడెక్కడైతే మీకు ఉచిత వైద్యం దొరుకుతుందో, హైదరాబాద్లోనే కాదు, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉచిత వైద్యం దొరుకుతుందో గవర్నమెంట్ హాస్పిటల్స్, అలాగనే ఏవైతే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, మిషనరీస్ ద్వారా నడుస్తూ ఉంటాయి హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అభినవ్ భారత్ ఛానల్ ద్వారా మీరు ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇది సిరీస్ 1, సిరీస్లో ఫస్ట్ వీడియో అనుకోవచ్చు. బస్తీ దవాఖాన నుంచి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో ఎక్కడైతే ఇంకా వేరే అంటే కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అంటే ఈఎన్టీ హాస్పిటల్, హార్ట్ సర్జరీ, తర్వాత థైరాయిడ్, ఇలాంటి కొన్ని స్పెషలైజేషన్స్ ఏదైతే ఉంటాయో అన్ని రకాల స్పెషలైజేషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ హాస్పిటల్లో దొరుకుతాయి అయితే మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఏదైతే స్టార్ట్ చేశానో అభినవ్ భారత్ ఛానల్ ద్వారా ఉచిత వైద్యం అనే సిరీస్ని, ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. మీకు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎప్పుడో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. రాకూడదని అందరం కోరుకుందాం, కానీ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళు కొంతవరకు అవేర్నెస్ అయ్యి డబ్బులు వృధాగా పోకుండా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.